మానవ జీవితము చాలా ప్రయాసతో కూడినటువంటి జీవితం. మన జీవితంలో మనకెన్నో సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. జీవితం అనేది సాఫీగా ఏమీ కూడా సాగదు. ఎన్నో సవాళ్ళు మనకి. ఒకటి, ఆరోగ్యపరంగా మనం సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటాం. ఆరోగ్యపరంగా ఎన్నో రకములైనటువంటి ఇబ్బందులు, ఎన్నో రకములైనటువంటి బలహీనతలు మన జీవితంలో మనకి సవాలుగా నిలుస్తాయి. కొన్ని సందర్భాలలో మనం చేస్తున్నటువంటి జీవనోపాధికరమైనటువంటి పనులు, అవి ఉద్యోగాలే కానివ్వండి, వ్యాపారాలే కానివ్వండి, లేక వ్యవసాయమే కానివ్వండి, లేక చెరువులే కానివ్వండి, లేక ఏ రకమైన కూలి పని అయినా సరే, మన జీవనోపాధికరమైనటువంటి పనులలో కూడా చాలా రకమైన ఒత్తిళ్ళు, చాలా రకమైనటువంటి ఆటంకాలు, చాలా రకములైనటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అలాగే కుటుంబ విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే, ఆ కుటుంబంలో కూడా కొన్ని రకములైనటువంటి ఇబ్బందులు, సమస్యలు, కలవరాలు, సమాధానం లేని పరిస్థితులు, ఐక్యత లేనటువంటి పరిస్థితులు, ఇలాగా కుటుంబాల్లో మనము చూస్తూ ఉంటాం. ఒక ప్రక్కన దైవికమైనటువంటి విషయాలలో కూడా, ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలనేటువంటి ఆశ మనకున్నా, దానిలో కూడా ఎన్నో ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మానవ జీవితమే సవాలుతో కూడినటువంటి జీవితం. ఎన్నో ఆటంకాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు. చింత లేని కుటుంబం అంటూ ఏది ఉండదు. సమస్య లేని కాపురం అంటూ ఏది కూడా ఉండదు. ఏదో రకమైనటువంటి ఇబ్బందులను మనం ఎదుర్కొంటూనే ఉంటాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇటువంటి సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటున్నప్పుడు, ఇటువంటి బాధల గుండా మనము నడుస్తూ ఉన్నప్పుడు, ఎవరైనా ఒక వ్యక్తి మన ముందుకు వచ్చి మనం ఎదుర్కొంటున్నటువంటి ఆ ఆటంకములన్నిటినీ కూడా తొలగిస్తే అది ఎంత బాగుంటుంది కదా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మీరు స్త్రీలు వంట చేయకోకుండా ఇక్కడికి వచ్చారు అనుకోండి, మళ్ళా ఇంటికి వెళ్ళి వంట చెయ్యాలి, ఎంతసేపు ఉదయం మొదలుకొని సాయంకాలం ప్రార్థనలో ఉండి, లేక ఏదో పని చేసి ఇక్కడ మందిరంలో పరిచర్య చేసి మళ్ళా ఇంటికి వెళ్ళి వంట చెయ్యాలి అని అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అప్పుడు మీకు ఎవరైనా వెళ్ళి వంట చేసేస్తే ఎంత బాగుంటుంది మీకు. హల్లెలూయా. బాగుంటుందా బాగోదా? మనకంటే ముందుగా ఎవరైనా వెళ్ళి ఆ పని చేసేసారనుకోండి, చాలా బాగుంటుంది. మనకి చాలా ఫ్రీగా ఉంటాం. ఆ టెన్షన్ ఉండదు. ఫోన్లే, వాళ్ళు మనకంటే ముందు వెళ్ళారులే, అన్నీ చక్కబెడతారులే అనేటువంటి ఒక ధైర్యం మనకి ఖచ్చితంగా మన జీవితాల్లో ఉంటుంది. అలాగే పురుషులు కూడా ఏదైనా ఒక పని నిమిత్తం మీరు వెళుతూ ఉన్నారు, వెళుతూ ఉన్నప్పుడు మీకంటే ముందుగానే ఎవరైనా వెళ్ళి ఆ పని అంతా కూడా చేసేసి మిమ్మల్ని ఫ్రీ చేసేసారనుకోండి, మీకు కూడా అది చాలా ధైర్యంగా అనిపిస్తుంది కదా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము మనం చదువుకుందాం. దేవుడు తన పిల్లలకు అనుగ్రహించుచున్న వాగ్దానం ఇది. చదవండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిచ్చుచున్న వాగ్దానం
లేక ఈ నెల కొరకు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నీకు ముందుగా పోవుదును. ఆమేన్. ఆమేన్ అనలేదు ఒక్కరు కూడా. మళ్ళీ చెప్పి అనిపించాలా ఏంటి? హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నీకు ముందుగా పోవుదును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి వాగ్దానము కోరేషు అనేటువంటి పారసిక రాజుకి ఇవ్వబడిన వాగ్దానం ఇది. యూదులు లేక దేవుని ప్రజలు బబులోను చెరలో ఉన్నప్పుడు, అప్పటికే బబులోనీయుల చేత యెరూషలేము ప్రాకారాలు, మందిరము పడగొట్టబడింది. యూదులందరినీ చెరగా తీసుకుని వెళ్ళిపోయిన సందర్భంలో దేవుడు ఈ కోరేషు మహారాజుని లేపాడు. అక్కడ ఉంటుంది ఒక అభిషక్తుడు అనే మాట కూడా మనకు ఉంటుంది. తాను అభిషేకించిన కోరేషు అనే మాట పై వచనంలో మనకు కనబడుతుంది. దేవుడు అభిషేకించాడంటే ఈ కోరేషును, లేపాడి కోరేషును ఎన్నుకున్నాడు. ఇతడు ఒక అన్యుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ అన్యుడైనటువంటి కోరేషు రాజును లేపి యెరూషలేము ప్రాకారములు కట్టించటానికి దేవుడు అతన్ని ప్రేరేపించాడు. అంత మాత్రమే కాదు, బబులోను చెరలో ఉన్న వారిని, ఆ యూదులను విడిపించడానికి ఈ కోరేషు మహారాజుని దేవుడు లేపాడు. ఒకవేళ దేవుడు ఆ రాజుని వెళ్ళమని చెప్పినప్పుడు ఆ రాజుతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను నీకు ముందుగా పోవచ్చు. కోరేషు మహారాజు, నేను నీకు ముందుగా వెళ్తాను, నువ్వు భయపడకు. నేను నీకు ముందుగా వెళ్ళి అక్కడ మెట్టగానున్న స్థలములన్నీ కూడా సరళము చేస్తాను, ఇత్తడి తలుపులన్నీ పగలగొడతాను, ఇనప గడియలన్నీ విడగొడతాను. కాబట్టి నువ్వు ధైర్యంగా వెళ్ళు అని ఈ కోరేషు మహారాజుతో దేవుడు చెప్తున్న మాట. ఒక విధంగా ఆయన ఇచ్చిన వాగ్దానం ఇది. మరి కోరేషు మహారాజుకు మాత్రమే చెందుతుందా ఈ వాగ్దానం అంటే కాదు. బైబిల్లో ఇవ్వబడిన వాగ్దానము ఆనాటి తరములకు మాత్రమే కాదు, తరతరములకు ఇవ్వబడిన వాగ్దానాలు ఇవి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనము జీవిస్తున్నాం కాబట్టి ఈ వాగ్దానం మనకి చెందుతుంది. మన తర్వాత మన పిల్లలు, మన పిల్లల తర్వాత వారి పిల్లలు, తరతరాలు వస్తానే ఉంటాయి. కానీ వాగ్దానం మాత్రం మారదు. ఈ వాగ్దానము లేక బైబిల్లో ఇవ్వబడిన ప్రతి వాగ్దానము కూడా తరతరములకు చెందినది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మనకిచ్చారు. ఈ వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారు అనంటే, నేను నీకు ముందుగా పోవుదును. ఇది దేవుడు తన పిల్లలకు ఇచ్చిన వాగ్దానం. ఆయన అందరికీ ముందుగా వెళ్తాడా అనంటే లేదు, లేదు. అందరికీ ముందుగా వెళ్ళడాయన తన బిడ్డలకు మాత్రమే ముందుగా వెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. తన గొర్రెలకు మాత్రమే ముందుగా ఆయన వెళతాడు. చదువుదామా ఒక్కసారి ఆ మాట ఎక్కడుందో? యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం ఒక్కసారి చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనము. ఆయన గొర్రెలకు మంచి కాపరిగా తన్ను తాను మరి పరిచయం చేసుకుంటూ, నా గొర్రెలు నా స్వరం వింటాయి అని చెప్తూ, ఆ 4వ వచనములో ఆయన అంటున్న మాట ఏంటో చదవండి ఒక్కసారి. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. హల్లెలూయా. ఏ గొర్రెలకు ముందుగా నడుస్తాడంట ఆయన? చెప్పాలి. సొంత గొర్రెలు. ఆయనకి సొంతమైన గొర్రెలు కొన్ని ఉంటాయి.
సొంతము కాని గొర్రెలు కూడా ఉన్నాయి. కానీ ఆయన సొంతమైన గొర్రెలకు మాత్రము అవి బయటికి నడిపించినప్పుడెల్లా కూడా, అవి బయటికి వచ్చినప్పుడెల్లా కూడా ఆ కాపరి ఏం చేస్తాడంట, ఆ గొర్రెలకు ముందుగా నడుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యము మనలందరినీ గొర్రెలతో పోల్చింది. ఆయన ఒక మంచి కాపరిగా పోల్చబడ్డాడు. మనమందరం ఎవరని చెప్పండి? గొర్రెలం. కాబట్టి ఎవరైనా గొర్రె గొర్రె అని మిమ్మల్ని పిలిచినా బాధపడొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొర్రెలు గొర్రెలు అని కొంతమంది హేళన చేస్తున్నారు. అయినా మనం కంగారు పడవలసిన, నిజమే మనం గొర్రెలమే. ఆయన మనకి మంచి కాపరి. గొర్రెలుగా ఉన్నందుకు ఇంకా సంతోషించాలి. ఎందుకంటే గొర్రె సాధు జంతువు, ఎవ్వరికి హాని చేయదు. హల్లెలూయా. సాధువు జంతువు అది. కాబట్టి క్రైస్తవుల్ని గొర్రెలతో దేవుడు పోల్చాడు. ఒకవేళ గొర్రె అని మనల్ని ఎవరైనా హేళన చేసినా మనం ఏమీ ఇబ్బందిగా ఏం ఫీల్ అవసరంలా. ఆయన మనకి ప్రధాన కాపరిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ రాత్రి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన ఎవరికి ముందుగా వెళతారు అని అంటే తన సొంత గొర్రెలకు ముందుగా వెళతాడు. మరి నీవు ఆయనకి సొంత గొర్రెవేనా? ఆయన స్వరమును వింటున్నావా? నా గొర్రెలు నా స్వరం వినును అంటుంది కదా వాక్యము. ఆయన స్వరాన్ని గుర్తుపట్టి ఆయన వెంబడించగలుగుతున్నావా? కాపరి ఎప్పుడు కూడా గొర్రెలకు ముందుగానే నడుస్తాడు. పందులు ఉన్నాయనుకోండి, కాపరి ఎక్కడ నడుస్తాడంటే వెనకాల నడుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ గొర్రెకి తల పైకెత్తదు కదా, అది అలా నడుచుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. దానికి దారి కావాలి, త్రోవ చూపించేవారు ఒకరు కావాలి. కాబట్టి కాపరి ముందుగా వెళతాడు. ఆ కాపరిని అనుసరిస్తాయి. ఎప్పుడైనా సరే మీరు గొర్రెల మంద వచ్చినప్పుడు గమనించుకోండి, బైబిల్లో వ్రాయబడిన ఏ మాట కూడా వ్యర్థంగా వ్రాయబడిన మాట కాదు. హల్లెలూయా. అయితే ఈ రాత్రి ఆయన సొంత గొర్రెలుగా ఉన్న మనకి ముందుగా ఆయన నడుస్తాను, నేను మీకు ముందుగా పోవుదును అని మనకి వాగ్దానం ఇస్తున్నాడు. ఒక తండ్రి బిడ్డ కంటే ముందు వెళుతున్నాడు అనుకోండి త్రోవలో. ఆ త్రోవలో ఏ అడ్డంకిగా ఏది ఉన్నా సరే తన బిడ్డ వస్తున్నాడని చెప్పి ఏం చేస్తాడు తండ్రి? ఆ అడ్డంకిని తొలగిస్తాడా? ముళ్ళు ఏమైనా ఉన్నాయనుకోండి, తండ్రి ఏం చేస్తాడు? అయ్యో నా బిడ్డ వస్తున్నాడు నా వెనకాల అని చెప్పి ఆ అడ్డుగా ఉన్నటువంటి ఆ ముళ్ళు లేక త్రోవలో ఉన్న ఆ ముళ్ళు తొలగించి తన బిడ్డకి త్రోవను సిద్ధం చేస్తాడు కదా తండ్రి. అవసరమైతే ఇంకా ఆ పరిస్థితులు తీయలేని పరిస్థితులు అనుకోండి, అవసరమైతే ఎత్తుకుని మోసుకుని వెళ్ళిపోతాడు తండ్రి బిడ్డను. హల్లెలూయా. అయితే మనం కూడా ఆయన సొంత గొర్రెలుగా ఉన్నాం కనుక మన మార్గాల్లో కూడా కొన్ని అడ్డంకులు, కొన్ని వ్యతిరేకతలు, కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు మన మార్గాల్లో ఉన్నప్పుడు ఆయన మన ముందుగా నడుస్తున్నాడు అనుకోండి, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన ముందుగా నడుస్తున్నాడు అనుకోండి, మన త్రోవలో ఉన్న ప్రతి అడ్డంకి కూడా ఆయన తొలగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం వెళుతున్నప్పుడు మన ముందు మనకి ఎటువంటి ఆపద ఉందో మనకు తెలియదు, ఎటువంటి శ్రమ మన కొరకు ఉందో మనకి తెలియదు, మనకి భవిష్యత్తు ఏమీ తెలియదు కదా. ప్రస్తుతంలోనే మనం ఉంటాం, భవిష్యత్తులో ఏముందో మనకి తెలియదు. ఏ అపాయం మన కొరకు పొంచి ఉన్నదో, ఏ కీడు మన కొరకు పొంచి ఉన్నదో, ఏ కష్టం మన కొరకు పొంచి ఉన్నదో మనకి తెలియదు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు. ఆమేన్. నీ మార్గములో నీకు ఏది ముందుగా వస్తుందో ఆయనకి తెలుసు.
నీ ముందుకు ఏ సమస్య వస్తుందో, ఏ కష్టం వస్తుందో ఆయనకి తెలుసు. ఆయన భవిష్యత్తుని ఎరిగినవాడు. అటువంటి భవిష్యత్తుని ఎరిగినటువంటి ఆయన నీ ముందుగా వెళుతున్నప్పుడు నీకు భవిష్యత్తులో రాబోయేటువంటి ప్రతి కీడును కూడా ఆయన ముందుగానే తొలగించేస్తాడు, తీసేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది ఏంటంటే, ఆయన మన ముందు నడుస్తూ ఉన్నప్పుడు ఆ త్రోవలో మనం ఒక్కరమే నడవడం లేదు, మనతో పాటు ఆయన కూడా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించారా? ఆయన మన ముందు వెళ్తున్నప్పుడు, మనం వెనకాల వెళ్తున్నప్పుడు నువ్వు ఒంటరివి అనేటువంటి ఫీలింగ్ లేదు. ఆ కష్టము గుండా నువ్వు వెళుతున్నప్పుడు, ఆ బాధ గుండా నువ్వు వెళుతున్నప్పుడు నువ్వు ఒక్కడివే, ఒక్కదానివే అని అనుకోవద్దు. నీకంటే ముందున్నాడంటే ఆయన కూడా నీతో పాటు ఉన్నాడు. నువ్వు ఒంటరివి కాదు, ఆయన తోడు నీకున్నదనేటువంటి విషయాన్ని ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. అందుకని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను నీకు ముందుగా పోవదును. గడిచిన నెలలలో ఏ విధమైనటువంటి శ్రమల గుండా నువ్వు వెళ్ళావో, ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నావో, ఏ విధమైన మరి మానసిక పరమైనటువంటి ఒత్తిడికి నువ్వు గురయ్యావో, కానీ ఇటువంటి పరిస్థితులలో ఈ నెల ఆయన మనతో మాట్లాడుతున్నాడు కదా, నువ్వు భయపడకు, నేను నీకు ముందుగా వెళ్తున్నాను, నేను ముందుగా నడుస్తున్నాను, నీ ముందు నేనున్నాను అనేటువంటి అభయము ఈరోజు రాత్రి మనకి దేవుడిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన ముందుగా వెళితే ఏం జరుగుతుంది? నిజమే, నేను నీకు ముందుగా పోవుదును అని వాగ్దానం ఇచ్చాడు, మాట్లాడాడు. మరి ఆయన మన ముందుగా వెళితే ఏం జరుగుతుంది అని అంటే, మొట్టమొదటిగా మన మార్గము సరళము చేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన మనకి మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు, త్రోవ సిద్ధం చేస్తున్నాడు. అక్కడ మనం చదువుకున్నాం కదా కింద, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను అన్నాడు. మొట్టమొదటిగా మెట్ట అంటే ఎత్తు, కొండ, చాలా భయంకరమైనటువంటి అడ్డంకి. అది నీకు త్రోవ లేకుండా కొండలాగా మధ్యలో ఆటంకంగా ఉంది. అయితే దేవుడు వెళ్ళంట ఆ కొండని ఏం చేస్తాడంట? అణిచేస్తాడు. ఆమేన్. నీకు ముందు వెళ్తున్నప్పుడు నీ కొండ అడ్డుగా ఉంది, ఆ మెట్ట అడ్డుగా ఉందని చెప్పి ఏం చేస్తాడు అనంటే, ఆ మెట్టను చదును చేసేస్తాడు, సరళము చేసేస్తాడు, అణిచి వేసేస్తాడు. మార్గము లేదు నీకు వెళ్ళడానికి, కానీ ఆ అడ్డును తొలగించి నీకు మార్గమును సిద్ధం చేస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడైతే మెట్టగానున్న స్థలములనుంది, ఇంగ్లీష్లో అయితే క్రూక్డ్ వేస్ అంటే వంకరి త్రోవలు సరళం చేస్తానంటున్నాడు. కొన్ని వంకరి త్రోవలు ఉన్నాయి, వంకరగా ఉన్నాయి మనం వెళ్ళే త్రోవ. కానీ ఆయన మనకు ముందు వెళితే ఏం చేస్తాడంట? ఆ వంకరితనాన్ని స్ట్రైట్ చేసేస్తాడంట, తిన్ననిగా చేసేస్తానని చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నటువంటి మీ జీవితంలో ఏమైనా కొండ లాంటివి అడ్డుగా ఉన్నాయేమో, మీరు ముందుకు వెళ్ళకోకుండా, మీ జీవితంలో మీరు అభివృద్ధిలోనికి వెళ్ళకోకుండా ఒక కొండ లాంటిది మిమ్మల్ని అడ్డుకుంటా ఉందేమో. అది ఏ సమస్య అయినా కావచ్చు, అది ఏ రకంగానైనా కావచ్చు. కానీ ఈ వాగ్దానాన్ని మీరు నమ్మినట్లయితే ఆయన మీకు ముందుగా వెళ్ళి ఆ కొండను తొలగించేస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజల కోసము దేవుడు ఒక చక్కని
చక్కని మాట తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, మొట్టమొదటిగా నిర్గమకాండము 13వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలు, లేక 21, 22 వచనాలు చదవండి. నిర్గమకాండము 13వ అధ్యాయం 21, 22. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లు యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభముగాను వారికి వెలిగించుటకై రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి, చూడండి, వారికి ముందుగా నడుచుచూ వచ్చిన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎక్కడ నడుస్తున్నాడండి చెప్పండి? ముందు నడుస్తున్నాడా, వెనక్కి నడుస్తున్నాడా? ముందుగా నడుస్తున్నాడంట. మన దేవుడు మనకంటే ముందు నడిచే దేవుడే కానీ మన వెనకాల నడిచేటువంటి దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా చీకటి అంటే భయం ఉందనుకోండి, ఏం చేస్తారు? ఎవరో ఒకళ్ళ ముందు గెంటేసి నువ్వు నడు ముందు అని వాళ్ళు వెనకాలే ఉంటారు. ఎందుకంటే చీకటి అంటే వాళ్ళకి భయం కాబట్టి. ఎవరైనా అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకోండి, కొంతమందికి ధైర్యం చాలదు, రారు. భయంతో ఏమంటారు? నువ్వు వెళ్ళు అని ముందుకు తోసేస్తూ ఉంటారు. వెనకాలే ఉంటారు. ఎందుకు వాళ్ళు వెనకాల ఉంటారంటే భయము చేత. ఎందుకు చెప్పండి? భయము చేత. చీకటి అంటే భయం ఉన్నప్పుడు ఆ ముందున్న వాళ్ళని తోసేసి నువ్వు ముందు నడు, నేను వెనకాల వస్తానని చెప్పి వెనకాల వెళ్తారు. కానీ మనము ఆరాధించేటువంటి దేవుడు మన వెనక నడిచేటువంటి వాడు కదా. అంటే ఆయన పిరికివాడేమి కాదు. హల్లెలూయా. నీ సమస్యను చూసి, నీ కష్టాన్ని చూసి, నీ ఇబ్బందిని చూసి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ శ్రమలను చూసి ఆయన పిరికివాడుగా వెనకాల దాక్కునేటువంటి వాడు కాదు. ఆయన నీకు ముందుగా వెళ్ళి ఆ సమస్యను ఎదురెళ్ళి ఆ సమస్యను ఓడించి నీకు విజయమునిచ్చేటువంటి దేవుడు, నీ పక్షంగా పోరాడేటువంటి దేవుడు ఆయన, నీ పక్షంగా నిలబడేటువంటి దేవుడు ఆయన. ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం చూడండి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలోంచి విడిపించి తీసుకొస్తా ఉన్నాడు. అంత గొప్ప సమూహాన్ని వాగ్దాన దేశానికి నడిపించుకుంటూ వస్తా ఉన్నప్పుడు విడిపించిన దేవుడు వెనకాల నేను వస్తానులే నడవండి అన్నట్లా ముందుగా ఉండి వాళ్ళకి త్రోవను చూపిస్తున్నాడు. ఎలా ఉన్నాడంట ఆయన? పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను వారి ముందు ఉండి నడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే వారు ముందు దేవుడు ఉన్నాడో, వారు వెళుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగానే వాళ్ళకి ఒక సముద్రం ఎదురొచ్చింది, ఎర్ర సముద్రం. ముందుకు వెళ్ళడానికి లేదు, ఇంకా త్రోవ లేదు వాళ్ళకి, దారి లేదు వాళ్ళకి. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో నుంచి అయితే విడిపించబడి రావడం అయితే వచ్చారు, కానీ ఇప్పుడు ముందుకు వెళ్ళడానికి దారి లేని పరిస్థితి. హల్లెలూయా. ఇక అక్కడే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు అక్కడే ఉంటున్న సమయంలో వెనక నుంచి శత్రువులు తరుముకొచ్చేస్తూ ఉన్నారు. ఐగుప్తీయులు, ఫరో రాజు తన సేనతో బయలుదేరొచ్చాడు. ఇశ్రాయేలీలను మరలా పట్టుకుని తీసుకుని వెళ్ళిపోదామని బయలుదేరి వచ్చేస్తూ ఉంటుంటే ముందుకు వెళ్ళడానికి దారి లేదు, వెనక్కి వెళ్ళడానికి శత్రువులు. ఇటువంటి పరిస్థితులలో దేవుడు ఏం చేశాడో తెలుసా? వారి ముందు నడుచుచున్న దేవుడు త్రోవ లేని సమయములో, దారి లేని సమయములలో వారికి ముందుగా వెళ్ళి ఏం చేశాడు? ఆ సముద్రాన్ని రెండుగా చీల్చేసి వారి కొరకు దారిని, చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దారి లేదు అక్కడ. దారి కోసం వాళ్ళు ఏమీ వెతుక్కోలేదు అటు ఇటు. మా ముందు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుని వైపు వారు కన్నులెత్తినప్పుడు, మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు కదా, నాకెందుకు మొరపెడుతున్నావు, సాగిపోండి, నీ చేతిలో కర్ర ఉంది కదా, వెళ్ళి సముద్రం వైపు చూపు అని చెప్పగానే
మోషే వెళ్ళి సముద్రం వైపు ఆ కర్ర చాపగానే ఏమైంది చెప్పండి? సముద్రమే పాయలైపోయింది కదా. సముద్రంలోనే దేవుడు తన ప్రజల కొరకు దారిని ఏర్పాటు చేశాడు. ఎంత అద్భుతమైన కార్యం ఇది! ఇక ఎవరైనా, ఏ దేవుడైనా, ఏ చరిత్రలోనైనా ఎక్కడైనా చేశారు ఇటువంటి కార్యము? తన ప్రజల కోసము దారిని ఏర్పరిచిన వారు, ఆరిన నేలను ఉన్నట్టుండి ఏర్పరిచిన వారు చరిత్రలోనే లేరు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. ఈ రాత్రి దేవుడు కూడా నీ మార్గములను ఆయన తెరవబోతున్నాడు. నువ్వు వెళుతున్న మార్గములో ఏ ఆటంకం ఉన్నా, ఏ మెట్ట ఉన్నా దానన్నిటిని కూడా తొలగించి నీకు త్రోవను సిద్ధము చేయబోతా ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు యొక్క చరిత్రను మనం చూస్తే, యోసేపు వెళ్ళే త్రోవంతా కూడా అది ఒక మెట్ట ప్రాంతం లాంటిది. కొండలు అంటే కష్టాలు, కన్నీరు. యోసేపు జీవితము పరిశీలన చేస్తే చిన్న తనము నుంచి కూడా కష్టాలే పాపం. హల్లెలూయా! అన్నల వలన నెమ్మది లేదు కదా. అసూయ చేత, అన్నల చేత ద్వేషింపబడేవాడు. సరిగ్గా పలకరించేవారు కాదు యోసేపుని, ద్వేషించేవారు. ఆ ద్వేషముతో, అసూయతో యోసేపును మరి చంపేద్దామని ప్లాన్ చేశారు. కానీ దేవుని ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి యోసేపు చంపబడకుండా తప్పించబడ్డాడు. అన్నల చేత అమ్మబడ్డాడు. ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు. ఒక బానిసగా పని చేయవలసిన పరిస్థితి. ఇక్కడ నాన్నతో ఎంతో ప్రేమించబడి పెరిగినటువంటి వ్యక్తి మరొక ఇంటిలోనికి వెళ్ళి బానిస పని, దాసుని యొక్క పని మనిషిగా పనిచేసేటువంటి పరిస్థితి యోసేపు. పోనీ అక్కడైనా ఎంతో నమ్మకంగా చేసుకుంటా ఉంటుంటే అదన్నా సాఫీగా జరిగిందంటే లేదు కదా. దుష్టుడు మరలా దాడి చేశాడు. పోతీఫరు భార్యలో ఉండి దాడి చేశాడు. ఆమె మరి బలవంతం చేసినప్పుడు ఒప్పుకోకుండా పారిపోవడం వలన లేని నిందను ఆయన మీద మోపబడి చెరసాలలో వేయబడ్డాడు. జీవితం అంతా కష్టాలే, కన్నీరే. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అయితే యోసేపు చిన్నతనము నుంచి కూడా భయభక్తులు కలిగినటువంటి దేవుడు, భయభక్తులు కలిగిన వ్యక్తి యోసేపు. కాబట్టి దేవుడు అతను విడిచిపెట్టలా. తన త్రోవంతా కూడా కష్టాలలో నడిచినట్టుగానే ఉంది, కన్నీటిలో నడిచినట్టుగానే ఉంది. కానీ ముగింపులోనికి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ పర్వతములన్నీ అణిచివేశాడు, ఆ మెట్టలన్నీ అణిచివేశాడు. అడ్డంకిగా, శోధనలుగా, శ్రమలుగా ఉన్న వాటన్నిటినీ కూడా తొలగించి ఆయన్ని ఒక ప్రధాన మంత్రిగా కూర్చోబెట్టేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! ప్రధాన మంత్రిగా ఉండి ఏలుబడి చేస్తూ ఉన్నాడు. తర్వాత అన్నలు వచ్చి పశ్చాత్తాపడుతూ, భయపడుతూ, ఇతను నమ్మేశాం కదా, ఇప్పుడు ఏమైనా మనల్ని శిక్షిస్తాడేమో అన్నలు భయపడతా ఉంటుంటే యోసేపు ఏమంటున్నాడో తెలుసా? మీరు భయపడొద్దు, ఈ జనులందరినీ రక్షించటానికి దేవుడే ముందుగా నన్ను ఇక్కడికి పంపాడు. హల్లెలూయా! మీ ప్రాణములను రక్షించడానికి దేవుడు ముందుగా నన్ను పంపాడు అంటున్నాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. యోసేపు యొక్క జీవితాన్ని దేవుడు ఎంతగా మార్చేశాడో చూడండి. యోసేపు చరిత్ర మారిపోయింది కదా. ఒకవేళ నీ జీవితము కష్టాల గుండా నడుస్తుంది, ఎప్పుడు చూసినా కన్నీరేమో, ఎప్పుడు అసూయ చేత, ఇతరుల అసూయ చేత నువ్వు బాధింపబడుతూ ఉన్నావేమో. అయితే ఇటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి కూడా దేవుడు ఒకానొక దినాన నిన్ను తప్పించి నిన్ను ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచుతాడని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా! దేవుడు నీకు ముందుగా వెళుతున్నాడు. ఇది మాత్రం మర్చిపోవద్దు. నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నా సరే, ఈ రాత్రి ఒక్క విషయం నువ్వు జ్ఞాపకం చేసుకో, ఆయన నా ముందున్నాడు. ఆమేన్. హల్లెలూయా! ఆయన నీ ముందుంటే నీకు ఓటమి ఉంటుందా? ఆయన నీ ముందు ఉంటే ఆ శోధనలో నువ్వు నలిగిపోతావా? లేదు కదా. హల్లెలూయా! నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రాత్రి ఆయన నా ముందున్నాడు. ఆమేన్.
హల్లెలూయా. నువ్వు వెళుతున్న మార్గం ఎలాంటిదైనా సరే ఆయన నీ ముందున్నాడు కాబట్టి అడ్డంకులన్నీ కూడా తొలగించి నీకు మార్గము తెరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దామా? ఒకటిగా ఆయన మన ముందుగా వెళితే మన మార్గము సరళము చేయబడుతుంది. అంటే మార్గము మనకి సిద్ధం చేస్తాడు. త్రోవ లేని, దారి లేని పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తాడు? దారి మన కోసం ఏర్పరుస్తాడు. హల్లెలూయా. అన్ని దారులు మూసుకుపోయినా నీ కోసం ఒక దారి ఆయన తెరుస్తాడు ఖచ్చితంగా. నువ్వు అనుకుంటావు నా కోసం అన్ని దారులు మూసుకుపోయినాయి అని అనుకుంటావు. లేదు లేదు, నీ ముందు నడుచుచున్నవాడు నీకొక దారిని సిద్ధం చేశాడు. ఆ దారి ఖచ్చితంగా నీ కొరకు తెరుచుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే ఆయన మన ముందు వెళితే ఇత్తడి తలుపులు ఏం చేయబడతాయంట? పగలగొట్టబడతాయంట, బద్దలు చేయబడతాయి. ఇత్తడి తలుపులు. ఆ రోజుల్లో నగరాలకి పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టేసి తలుపులు ఇత్తడితో చేసేవారు, వాటికి ఇనప గడియలు పెట్టేవారంట. చాలా స్ట్రాంగ్ కదా ఇత్తడి, ఎవ్వరు కూడా దాన్ని పగలగొట్టుకుని లోపలికి రాలేరన్నమాట. అంత స్ట్రాంగ్గా ఇత్తడి తలుపులు బిగించేవారు ఆ రోజుల్లో నగరాలకి, శత్రువులు చొరబడకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు ఆ ఇత్తడి తలుపులు పగలగొట్టబడతాయంట. సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే మన జీవితాల్లో ఇత్తడి తలుపుల చేత మనల్ని బంధించేస్తున్నాడు, తలుపులు మూసేస్తున్నాడు. ఏ ద్వారం మన కోసం తెరవబడుకోకుండా, ఏ ఆశీర్వాదము కూడా మనకి రాకోకుండా ఇత్తడి అంటే బలమైంగా వాడు తలుపులు మూసేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఇత్తడి తలుపులు మన జీవితంలో ఉన్న బలమైన అడ్డంకులకు సాదృశ్యంగా ఉన్నాయి. అవి ఏంటో నేను ఒక్కసారి చెప్తాను చూడండి. ఇత్తడి తలుపులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే, చాలా సంవత్సరాల నుండి పరిష్కారము కాని సమస్యలు. హల్లెలూయా. చాలా సంవత్సరాల నుండి పరిష్కారం కాని సమస్యలు, కొన్ని చాలా సంవత్సరాల నుండి మరి మనల్ని వేధిస్తున్నటువంటి బలహీనతలు, దీర్ఘకాలిక వ్యాధులు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవది ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు. ఆర్థిక పరంగా సాతానుడు ఏ ఆశీర్వాదం మనకి రాకోకుండా ఆ ఇత్తడి తలుపులు వేసేసాడనమాట. ఆర్థిక పరమైన ఆశీర్వాదం మన ఇంటిలోనికి రాకుండా వాడు ఏం చేశాడు? ఇత్తడి తలుపులతో బంధించేశాడు. అందుకే మన కుటుంబాల్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు, కొన్ని కుటుంబపరమైన విభేదాలు. ఇత్తడి తలుపులు దేనికి సాదృశ్యంగా అంటే కుటుంబంలో విభేదాలు, భార్యాభర్తలకి సరిగ్గా పడక, ఐక్యత లేకపోవటం, సమాధానం లేకపోవటం. ఈ రకమైనటువంటి అసమాధానము చేత మనల్ని నింపేసి మన ఇంటిలోనికి సమాధానపరచు దేవుని ఆత్మ రాకోకుండా వాడు తలుపులు బిగించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే దేవుడు మన ముందుగా వెళ్ళాడు అనుకోండి, వాడు మూసివేసినటువంటి ఆ ఇత్తడి తలుపులు మొట్టమొదటిగా ఆయన తెరుస్తాడు. రెండవ అంశం ఏంటంటే, మొదటిగా మార్గము సిద్ధం చేస్తే, రెండవది ఆయన ముందు వెళ్ళినప్పుడు మన కొరకు మూయబడిన ప్రతి తలుపును తెరుస్తాడు. మన కొరకు తలుపులు తెరవబడతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేయబడతాయి చెప్పండి? మన కోసము తలుపులు తెరవబడతాయి. సాతానుడు ఇత్తడి తలుపుల్లాగా బలమైన మరి తలుపులు వేసి బిగించేశాడు. ఏ ఆశీర్వాదం మనకి రాకోకుండా వాడు ద్వారాలు మూసివేసేశాడు. అయితే దేవుడు మన ముందు వెళితే మూయబడిన ప్రతి ద్వారము కూడా తెరవబడుతుంది. ఆ తలుపులను పగలగొట్టేస్తాడంట దేవుడు. ఆ ఇత్తడి తలుపులను బద్దలు కొట్టేస్తాడంట దేవుడు.
బద్దలు కొట్టేసి మన కోసమైన తలుపులు తెరుస్తాడు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనము పేతురు గారి గురించి తెలుసుకున్నాం. పేతురు గారిని జైల్లో వేసి బంధించేశారు కదా. అప్పుడు సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఎవరు వచ్చారు పేతురు గారి దగ్గరికి? ఒక దేవదూత ప్రకాశమానమైన వెలుగుతో ఆ జైలు గదిలోనికి వచ్చినప్పుడు పేతుర్ని లేపి నడికట్టు కట్టుకుని చెప్పులు తొడుక్కుని నా వెనకాలే రా అని చెప్పి పేతుర్ని తీసుకుని వెళ్తున్నప్పుడు దూతేమో ముందుగా వెళ్తుంది, పేతురు గారి వెనకాలే వెళ్తున్నారు. పేతురు గారు జైల్లో ఉన్నారు. జైలు అంటే తలుపులు మూయబడి ఉంటాయా, తెరవబడి ఉంటాయా? మూయబడే ఉంటాయి కదా. కానీ దేవదూత ముందు నడుస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆయన ఏ గదిలో అయితే బంధించబడ్డాడో ఆ జైలు గది యొక్క తలుపు తెరుచుకుంది. హల్లెలూయా. తాళాలు ఏమైనా పట్టుకొచ్చి తీశారా? హల్లెలూయా. ఆయన దూత వెళుతూ ఉంటేనే తలుపు ఆటోమేటిక్గా తెరుచుకుంది. తర్వాత మరి ఆ గదులన్నిటికీ ఒక ప్రధాన గది ఉంటుంది, ప్రధాన ద్వారం ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి ఆటోమేటిక్గా ఆ తలుపు తెరుచుకుంది. దేవునికి స్తోత్రం. ఆ జైలు ఆ ప్రాంగణంలోంచి బయటకు వచ్చి ప్రాకారం ఉంటుంది కదా పట్టణానికి, ప్రాకారానికి ఒక పెద్ద తలుపు ఉంటుంది. ఆ తలుపు దగ్గరకు వచ్చేసరికి దాని అంతటా అదే తెరుచుకుందని ఉంటుంది బైబిల్లో. హల్లెలూయా. ఎవ్వరూ దాన్ని తీయలేదు. దేవదూత ముందుగా నడుస్తూ ఉంది, పేతురు వెనకాల వస్తుంటే ఆ తలుపులు దానంతట అవే తెరుచుకున్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు ముందుగా వెళితే అలాగే నీ తలుపులన్నీ కూడా తెరుచుకుంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ముయ్యబడినది ప్రతిదీ కూడా తెరుచుకుంటుంది. అది గర్భఫలమే కానివ్వండి, వివాహ విషయాలలో కూడా కొన్ని ఆటంకాలు, కొన్ని అడ్డంకులు, కొన్ని వ్యతిరేకతలు, కానీ ముందుగా దేవదూత వెళితే ఆ మార్గాలన్నీ, ఆ తలుపులన్నీ కూడా తెరుచుకుంటాయి. అబ్రహాము గారు తన కుమారుడికి మరి సంబంధం చూడాలని చెప్పినప్పుడు ఎలియాజర్ను పంపించినప్పుడు ఎలియాజర్తో అబ్రహాము చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకు ముందుగా దేవుడు తన దూతను పంపును. అంటే ఎలియాజర్ కంటే ముందుగా ఎవరు వెళ్ళారు చెప్పండి? దూత వెళ్ళింది. దూత వెళ్ళారు కాబట్టి అక్కడ బావి దగ్గర ఎలియాజర్ గారు ప్రార్థన చేసుకున్నారు కదా. ఇక్కడ నీళ్లు తోడుకోవడానికి ఎవరు వస్తారో వాళ్ళని దాహం అడుగుతానో, ఎవరైతే ఇస్తారో వాళ్ళే నా యజమానికి నువ్వు సిద్ధపరిచిన భార్య అని ప్రార్థన చేసుకున్నప్పుడు దూత ముందుగా వెళ్ళింది కాబట్టి ఏం జరిగింది? ఆయన ఎలా ప్రార్థన చేశారు అలాగే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక కన్యక అక్కడికి వచ్చింది. తన యజమానునికి భార్యగా దేవుడు నిర్ణయించిన స్త్రీ ఈమె అని ఆయన గమనించి నా కార్యం ఎంతగా ముందుగా ఇంత త్వరగా సఫలం చేశావని దేవుణ్ణి స్తుతిస్తూ మరి చక్కని భార్యను మరి యజమానుని కోసం ఎలియాజర్ తీసుకెళ్ళాడు కదా. దైవికమైనటువంటి భార్య, భక్తి కలిగినటువంటి భార్య. ఇస్సాకు రిబ్కాలు అంటేనే ఒక ఆదర్శవంతమైన దంపతులు. అంటే ఆ భార్య అంత చక్కగా ఉంది అని అంటే మరి వాళ్ళకి ఆదర్శవంతమైన దంపతులు అని పేరు వచ్చింది అని అంటే ఆమె స్త్రీని బట్టి కూడా ఉంటుంది కదా. అంత దైవికమైన భార్యను తన యజమానుని కొరకు తీసుకుని వెళ్ళాడు అని అంటే ఎలియాజరు మరి తను చేశాడా ఆ పని అంటే కాదు. తనకంటే ముందుగా ఎవరు వెళ్ళారు చెప్పండి? ఒక దూత వెళ్ళింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు మనుష్యులను పంపిస్తాం, మీరు వెళ్ళి చూసిరండి అంటాం. దేవుణ్ణి వెళ్ళమన్న ముందుగా, దేవుని సహాయాన్ని కోరుకోమన్న ముందుగా మనుష్యులను మనం పంపిస్తాం, మీరు వెళ్ళి చూసిరండి. తీరా వెళ్ళినోళ్ళు అక్కడ పరిస్థితులన్నీ బాగున్నాయనుకోండి, ఈవేళ అసూయతో నింపబడి ఏం చేస్తారో తెలుసా? ఇక్కడికి తిరిగి వచ్చి అమ్మో వాళ్ళ ఇంటికి కనుక వీళ్ళ పిల్లల్ని ఇచ్చేసారనుకోండి వీళ్ళు బాగుపడిపోతారు, వీళ్ళు బాగా హైకి వచ్చేస్తారని చెప్పేసి ఏం చేస్తారు? వీళ్ళు ఇక్కడికి వచ్చి
బాలేదు, ఏం బాగున్నారు, అది లేదు, ఇది లేదు అని చెప్తారు. దేవునికి స్తోత్రం. మనుషులను పంపిస్తే అటువంటి వ్యతిరేకతలు మనకు వస్తాయి. కానీ దేవుణ్ణి మనకంటే ముందుగా పంపిస్తే, దేవునికి ఆ కార్యాన్ని మనం అప్పగించుకుంటే, మన పిల్లలకు వివాహ సంబంధాలు వెతికినప్పుడు దేవునికి ఆ యొక్క కార్యాన్ని మనం అప్పగించుకుంటే, ఆయన నీకంటే ముందుగా వెళ్ళి నీ పిల్లల కొరకు మంచి సంబంధాన్ని తీసుకొస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వివాహ విషయాల ద్వారాలు మూయబడ్డాయేమో, లేక గర్భఫలాల విషయాల్లో ద్వారాలు మూయబడ్డాయేమో, లేక మీ ఉద్యోగాల విషయాల్లో ద్వారాలు మూయబడ్డాయేమో. అయితే దేవుడు నీకు ముందుగా వెళితే ఏం చేస్తాడో ఆ మూయబడిన తలుపులు తెరుచుకుంటాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎరికో కోట గోడల గురించి కూడా మనం చెప్పొచ్చు. ఎరికో గోడలు కూలిపోయాయి కదా, దేవుడు వాళ్ళ పక్షంగా ఉండి అసలు మనుషులు ఎవ్వరూ కోల్చలేనటువంటి ఆ గోడలు, దేవుడు వారి ముందుగా ఉన్నాడు కాబట్టి ఆ గోడలు కోల్చబడ్డాయి. బలమైన గోడలు దేవుని శక్తితో కూలిపోయాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి గమనించండి, రెండవదిగా నేను మీకు చెప్తున్నాను, ఆయన మీకు ముందుగా వెళితే మీ జీవితంలో మూయబడిన ప్రతి తలుపు కూడా తెరుచుకుంటుంది. ఆమేన్. అక్కడే ఇంకొక మాట కూడా ఉంది కదా, ఇనుప గడియలు విడగొట్టేదను. హల్లెలూయా. ఇనుము కూడా చాలా గట్టిది కదా, ఇనుమును పగలగొట్టడం చాలా కష్టం. అయితే దేవుని యొక్క శక్తి ఎలాంటిదనంటే, అటువంటి ఇనప గడియలను కూడా ఆయన ఏం చేస్తాడంట, విడగొట్టేస్తాడంట. ఈ ఇనప గడియలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయనంటే, సంకెళ్ళు లేక పాపపు బంధకాలు లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులకు సాదృశ్యంగా ఉన్నాయి. ఇనప గడియలు బంధించేస్తున్నాడు సాతానుడు, దీర్ఘకాలిక వ్యాధులు అన్నమాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, మన ముందుగా మనం ఉంటే మనం ఎదుర్కొంటున్నటువంటి ఆ దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఆయన విడిపిస్తాడు. ఆ ఇనప గడియలు విడగొట్టేస్తాడు. ఆ బంధకాల్లో సాతానుడిని బంధించాడు. కానీ ఆయన ఏం చేస్తాడంటే, ఆ ఇనప గడియలు కూడా విడగొట్టేసి నీకు విడుదలనిస్తాడు. ఆ రోగము నుంచి, ఆ సమస్య నుంచి, ఆ బాధ నుండి నీకు పూర్తి విడుదల ఇస్తాడు. దేవునికి స్తోత్రం. రెండవ అంశం ఏంటంటే, తలుపులు తెరుస్తాడు. ఇత్తడి తలుపులు పగలగొట్టేస్తాడు, ఇనప గడియలు విడగొట్టేసి తలుపులు తెరుస్తాడు నీ కోసం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. మూడవదిగా ఆయన మనకు ముందుగా వెళితే ఏం జరుగుతుందో తెలుసా? మన శత్రువులు నాశనం చేయబడతారు. దేవునికి స్తోత్రం. మన శత్రువు అణపబడతాడు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 23వ వచనంలో దేవుని వాక్యం అంటుంది కదా, ఒక్కసారి చదవండి. 23:23 ఎట్లనగా, నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీలు ఎబూసీలను నేను వారిని సంహరించెదను. హల్లెలూయా. నా దూత నీకు ముందుగా వెళ్ళి, ఇదిగో నీకు మార్గంలో శత్రువులు అడ్డుగా ఉన్నారు కదా, ఆ శత్రువులందరినీ కూడా ఏం చేస్తారంట? సంహరించేస్తాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మన ముందుగా వెళితే మన జీవితంలో అడ్డుగా ఉన్నటువంటి శత్రువు తొలగించబడతాడు. ఆమేన్, హల్లెలూయా. మన శత్రువు ఎవరు? అపవాదే. మన పక్కింటోళ్ళు కాదు, మన పొరుగువారు, మన రక్త సంబంధులు కాదు. మన యొక్క శత్రువులు, మనందరికీ ఏకైక శత్రువు ఎవరు? మన నాశనాన్ని, మన పతనాన్ని కోరుకునేటువంటి ఏకైక శత్రువు ఎవరు అనంటే అపవాది. మనం బాగుపడటం వాడికి ఇష్టం ఉండదు, మనం సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు, మనం ఆరోగ్యంగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు. అసలే ఎప్పుడు మన పతనాన్నే కోరుకుంటాడు. అందుకనే వాడు మన శత్రువు.
ఎప్పుడు అనారోగ్యంతో మనం ఉండాలని వాడు కోరుకుంటాడు. అందుకనే వాడు మన శత్రువు. మనము వాడితో పాటు నరకానికి వెళ్ళి వాడితో పాటు యుగ యుగాలు కాలాలని కోరుకుంటాడు. మనం దేవునితో పాటు ఉంటూ యుగ యుగాలు ఆయనతో సంతోషించాలని, సంతోషంగా మనం ఉండడం అస్సలే వాడికి ఇష్టం ఉండదు. అందుకనే వాడు మన శత్రువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువు ఎప్పుడు కూడా మన అభివృద్ధిని కోరుకుంటాడా చెప్పండి? మన నాశనాన్నే కోరుకుంటాడు కదా. హల్లెలూయా. అయితే ఈ అపవాది కూడా మన జీవితంలో ఏం చేస్తున్నాడు? ఎప్పుడూ కూడా మనకి విరోధంగా పోరాడుతూ ఉన్నాడు. ఏదో విధంగా మనల్ని శ్రమ పెట్టాలని, ఏదో విధంగా మనల్ని నష్టపరచాలని వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. మార్గంలో ఎప్పుడు వాడు పొంచి ఉంటాడు ఖచ్చితంగా. అయితే ఆయన మనకు ముందుగా వెళితే ఏం జరుగుతుందో తెలుసా? మనకు కీడు కలుగు చేయాలని పొంచిన శత్రువుని ఏం చేస్తాడు? దేవుడు సంహరించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. శీఘ్రముగా త్రొక్కివేస్తాడు ఆయన్ని. దాన్ని మన ఎదుట నిలవనివ్వడు. దాన్ని శీఘ్రముగా త్రొక్కివేసి మనకి విజయాన్ని ఇస్తాడు దేవుడు. ఆమేన్. దావీదు ఎదుట గొల్యాతు అనేటువంటి శత్రువు నిలబడ్డాడు. సవాలు విసురుతున్నాడు. దమ్ముంటే మీలో ఎవరైనా వచ్చి నాతో యుద్ధం చెయ్యండి అని సవాలు విసురుతున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులందరూ కూడా భయముతో గృహాల్లో దాక్కున్నారు. రాజుతో సైతం దాక్కున్నారు. అటువంటి సమయంలో దావీదు వచ్చి ఏమంటున్నాడు? జీవము కలిగిన యెహోవా పేరట వీని మీదకి నేను యుద్ధానికి వెళుతున్నానని చెప్పి యెహోవా నామములో యుద్ధానికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఆ శత్రువు నేల కొరిగిపోయాడు. శత్రువు కూలిపోయాడు. ఒక్క రాయితోటే వాడు నేల కొరిగిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. శత్రువు నిలవలేకపోయాడు. చిన్నవాడే దావీదు, వయసులో చిన్నవాడు, అనుభవంలో చిన్నవాడు, ఆయుధాలు ఏమీ లేవు. తనకి వాడుకగా ఉన్నటువంటి ఆ ఒడిసెలతోటే ఒక్క రాయితోటే కొట్టి చంపేశాడు కదా. హల్లెలూయా. దేవుడు మన ముందు ఉన్నప్పుడు మన ముందు ఎంత గొప్ప శత్రువు ఉన్నా సరే వాడు ఓడిపోవలసిందే. ఆమేన్. వాడు మన మీద విజయం పొందజాలడానికి వీల్లేదు. హల్లెలూయా. వాడికి ఓడిపోవలసిందే, అంతే. వాడిని నశింపజేసేసి దేవుడు మనకి ఏమిస్తాడు చెప్పండి? మనకి విజయం ఇస్తాడు. ఆయన మన ముందు వెళితే మన శత్రువును నశింపచేసి మనకి జయమునిస్తాడు దేవుడు. రెండు చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్దాం. నాలుగవదిగా ఆయన మన ముందు వెళితే జరిగే సంఘటన ఏంటో తెలుసా? మనలో ఉన్న భయము తొలగించబడుతుంది. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 29, 30 వచనాలు ఒకసారి చదవండి. 1వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 29, 30. అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట యుద్ధము చేయును. హల్లెలూయా. దిగులు పడకండి, భయపడకండి, మీకు ముందుగా నడుచు యెహోవా. హల్లెలూయా. ఆయన మీకు ముందుగా నడుచుచున్నాడు కాబట్టి భయపడొద్దు. అంటే మనలో ఉన్న భయము తొలగించబడుతుంది ఆయన మన ముందు వెళ్తున్నప్పుడు. బిడ్డలకి తండ్రి పక్కన ఉన్నాడు అనుకోండి, ఎంత ధైర్యంగా ఉంటుంది. హల్లెలూయా. చీకట్లోనైనా ధైర్యంగా ఉంటారు కదా. తండ్రి పక్కన లేడనుకోండి, సడన్గా కరెంటు పోతే కంగారు పడతారు కదా. దేవునికి మహిమ కలుగును గాక. మనకైనా అంతే. ఎవరైనా పక్కన ఉన్నారనుకోండి, కొంచెం ధైర్యం మనకి. దేవునికి స్తోత్రం. పెద్దోళ్ళు మన పేరే కానీ కొన్ని పరిస్థితుల్లో భయపడతా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా మన ప్రక్కనుంటే మనకి ధైర్యం అనిపిస్తుంది. అయితే మనుషులు కాదు, దేవుడే మన పక్కనుంటే ఇంకెంత ధైర్యము చెప్పండి మనకి. ఆమేన్. మనుషులైతే మన పక్కనున్నా ఏం చేయలేరు, కానీ మనకు అపాయం వస్తే
మన కష్టం వస్తే మనుషులు ఏమీ మనల్ని ఆదుకోలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ దేవుడు మన పక్కన ఉన్నారనుకోండి, ఏ ఆపద సంభవించినా, ఏ కష్టం వచ్చినా వెంటనే ఆయన ఆదుకుంటాడు, సహాయము మనకి చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ఆయన మన ప్రక్కన ఉన్నప్పుడు ఒక ధైర్యం, మనకు భయం ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మన ముందుంటున్నప్పుడు మనకి భయం ఉండదు, మనకి ధైర్యం ఉంటుంది. భయము తొలగించబడుతుంది ఆయన మన ముందు వెళ్ళటం వలన. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను నీకు ముందుగా పోవుదును. ఆయన మనకు ముందుగా పోతే ఏం జరుగుతుందో 4 విషయాలు చెప్పాను. 1, మార్గములు సరళం చేయబడతాయి. 2వది, తలుపులు తెరుచుకుంటాయి. అందులోనే ఇత్తడి తలుపులు, ఇనప గడియలు బద్దలు కొట్టబడి తలుపులు తెరుచుకుంటాయి. 3వది, ఆయన మన ముందు వెళితే మన శత్రువు సంహరించబడతాడు. ఆయన మన ముందు వెళితే మనలో ఉన్న భయము తొలగించబడి మనకి ధైర్యము కలుగుతుంది, భయము తీసివేయబడుతుంది ఆయన మన ముందు ఉంటే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన మన ముందున్నప్పుడు ఈ కార్యాలన్నీ జరుగుతాయి. కాబట్టి మనమేం చేయాలి? ఆయన మన ముందుండాలంటే మనం మొట్టమొదటిగా ఏం చేయాలంటే విశ్వాసముతో నడవాలి. ఆయన నా ముందున్నాడనే విశ్వాసం నీకు ఉండాలి. ఏముండాలి? ఆయన నీ ముందున్నాడనే నమ్మకం నీకు ఉండాలి. అది లేకోకుండా మరి ఆయన నుంచి మనము కార్యాలను పొందుకోలేం. ఆయన నీ ముందున్నాడనే విశ్వాసముతో నడవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5, 6 వచనాలు చదవండి ఒక్కసారి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. హల్లెలూయా. ఆయన నీకు ముందుగా ఉండి త్రోవలు ఎప్పుడు సరళం చేస్తాడు అనుకుంటున్నావు? ఆయన నీకు ముందుగా ఉండి నీకు ముయ్యబడిన తలుపులన్నీ ఎప్పుడు తెరుస్తాడు అనుకుంటున్నావు? ఆయన నీకు ముందుగా ఉండి నీ శత్రువుని ఎప్పుడు సంహరిస్తాడు అనుకుంటున్నావు? ఆయన నీకు ముందుగా ఉండి నీలో ఉన్న భయాన్ని ఎప్పుడు తొలగిస్తాడు అనుకుంటున్నావు అనంటే, నువ్వు ఆయన మీద పూర్ణ హృదయముతో నమ్మకం ఉంచినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచి నీ ప్రవర్తన అంతా ఆయనకు అప్పగించేసుకోవాలి. నీ మార్గం ఆయనకు అప్పగించేసుకోవాలి. నువ్వు చేసే ప్రతి పని కూడా ఆయనకు అప్పగించేసుకోవాలి. ఆయన మీద నమ్మకం ఉంచాలి. పూర్ణ నమ్మకం ఆయన మీద ఉంచి నీ పనంతా ఆయనకు అప్పగించేసుకుని నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా? త్రోవలన్నీ కూడా, అడ్డంకులన్నీ కూడా తొలగించబడతాయి, మార్గములు తెరవబడతాయి. ఆమేన్. హల్లెలూయా. 2వది ఏం చేయాలో తెలుసా? మనము భయపడకూడదు. 2వది ఏం చేయాలి? ఆయన నీ ముందున్నాడు అనే ధైర్యముతోటే ఉండాలి. కానీ అస్సలే భయము, ఏ పరిస్థితుల్లో కూడా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఆయన ముందున్నాడు. ఆమేన్. చదవండి ఆ వాక్యం కూడా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనము చదవండి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు. దిగులు పడద్దు, భయపడద్దు. ఎందుకంటే నువ్వు నడిచే మార్గం అంతట్లో కూడా ఎవరు తోడుగా ఉన్నారంట? నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, భయపడవద్దు. 2వదిగా చేయవలసిన పని ఏంటో చెప్పండి? భయపడకూడదు. దేనికి? ఏ సమస్యను చూసి భయపడద్దు, ఏ కష్టాన్ని, ఏ నష్టాన్ని, ఏ బాధను చూసి కూడా భయపడవద్దు. నీకు తోడుగా ఆయన ఉన్నాడు. ముందే చెప్పాను,
ఆయన నీ ముందున్నాడంటే నువ్వు ఒంటరివి కాదు, నీతో పాటు ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయకూడదు? దిగులు పడొద్దు, భయపడొద్దు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. మూడవదిగా ఏం చేయాలనంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ఆయన నీ ముందు నడుస్తూ ఈ కార్యాలన్నీ నీ జీవితంలో చెయ్యాలి అని అంటే నువ్వేం చేయాలి? ప్రార్థనలో నిలకడగా అంటే అటు ఇటు కదలకుండా. దేవునికి స్తోత్రం. అమ్మా, స్థిరంగా ఉండాలి ప్రార్థనలో. కదలని స్థితి స్థిరత్వం అంటే, నిలకడగా అంటే అటు ఇటు కదలకుండా. అంటే కొన్ని రోజులు ప్రార్థన చేసి కొన్ని రోజులు చేయకపోవటం, అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం, అవసరం లేనప్పుడు ప్రార్థన మానేయడం. ఇది నిలకడలేని స్థితి అన్నమాట. మనం అలా ఉండకూడదు. ఏ పరిస్థితుల్లోనైనా సరే ప్రార్థనలో కొనసాగుతూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి. చదవండి ఆ మాటలు, 6-7 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంటే ప్రార్థనా విజ్ఞాపనముల చేత మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. ప్రార్థించండి. మీ కష్టం, మీ నష్టం, మీ శ్రమ ఏదైనా సరే ఎవరికి విన్నవించుకోవాలి? దేవునికి విన్నవించుకోండి. చింతపడద్దు దేని గురించి. ప్రార్థనలో ఆయనకి మీరు విన్నవించుకోండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీకు కలుగుతుందని దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తుంది. మనం 3 పనులు చేయాలి. ఒకటి, విశ్వాసముతో సాగాలి, అంటే విశ్వాసం ఉంచాలి. రెండవది, భయపడకూడదు అసలు ఏ పరిస్థితులకి కూడా, ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. మూడవది ఏం చేయాలి? ప్రార్థిస్తూ ఉండాలి. ఈ 3 పనులు నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు ముందుగా పోవచ్చు. ఏం చేస్తాడు? మెట్టగానున్న స్థలములను సరళం చేస్తాడు, ఇత్తడి తలుపులను పగలగొడతాడు, ఇనప గడియలను విరగ్గొడతాడు, శత్రువులను సంహరిస్తాడు, భయాన్ని తొలగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రి నీ జీవితంలో మూయబడిన తలుపు ఏదైనా ఉందా? పరిష్కారం లేని సమస్య ఏదైనా ఉందా? లేక నీ భవిష్యత్తును గూర్చినటువంటి భయము, చింత, కలవరం ఏదైనా నీలో ఉందా? అయితే దేవుడు ఈ రాత్రి చెప్తున్నాడు, భయపడకు, నేను నీకు ముందుగా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ వాగ్దానము దేవుడు మనకిస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని పట్టుకుందాం మనం. ఆమేన్. హల్లెలూయా. 2 చేతులు పైకి ఒక్కసారి స్తోత్రాలు చెప్దామా? ఈ నెలంతా కూడా ఈ వాగ్దానాన్ని మీరు పట్టుకోనండి. దేవా, వాగ్దాన సందేశ కుడికలో ఈ నెల కొరకు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, నాకు నువ్వు ముందుగా ఉంటానని వాగ్దానం ఇచ్చావు. నాకు ముందుగా మీరు ఉండండి నాయన, నా ముందుగా మీరు పోవండి నాయన అని ప్రార్థించండి. ఖచ్చితంగా మీరు ఏ పని మీద వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏది తలపెట్టినా, ఏం చేస్తూ ఉన్నా సరే ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టండి, నాకు ముందుగా మీరు వెళ్ళండి అని. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు ఈ విధంగా ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మీకు ముందుగా పోయి ప్రతి మార్గమును కూడా మీ కొరకు సరళము చేస్తాడని, ముయ్యబడిన ప్రతి తలుపు మీ కొరకు తెరుస్తాడని, మిమ్మల్ని నాశనము చేయాలని పొంచిన శత్రువును సంహరిస్తాడని నేను తెలియచేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో స్థిరపరిచి ఈ వాగ్దాన ఫలము మనందరం పొందుకున్నట్లుగా ఆయన కృప సమృద్ధిగా మనకి దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తము తలలు వంచి కంట్లు మూసుకునండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు.
ఈ ఆగస్టు నెలలో వాగ్దాన సందేశ కుడికలలో చక్కని వాగ్దానం మాకు ఇచ్చారు ప్రభువా. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా నేను నీకు ముందుగా పోవుదును అనేటువంటి వాగ్దానం మాకు ఇచ్చారు ప్రభువా. మీకు స్తోత్రాలు. ఆ వాగ్దానము చేత మమ్మల్ని ధైర్యపరచండి, ఆ వాగ్దానము చేత మమ్మలను బలపరచండి, ఆ వాగ్దానము చేత మమ్మలను నడిపించండి పరిశుద్ధాత్ముడా. అయ్యా, మా జీవితాల్లో మాకు ఎదురవుతున్న కష్ట నష్టాలలో, బాధలలో, వేదనలలో అయ్యా మేము నలిగిపోతున్నటువంటి సందర్భాలలో నువ్వు మాకు ముందుగా వెళుతున్నావు అనేటువంటి ఈ మాట మాకెంతో ధైర్యాన్ని ఇస్తుంది ప్రభువా. నాయనా, మీరు ఇచ్చిన చక్కని మాట కొరకాయ మీకు స్తోత్రాలు. నాయనా, నువ్వు మా ముందుంటే మాకు భయము లేదేసయ్యా. నువ్వు మా ముందుంటే మాకు ప్రతి విషయంలో విజయమే తండ్రి. అయ్యా, మీకు వందనాలు. ఈ నెలంతా కూడా మా ముందుగా మీరుండి నడిపించి అన్ని విషయాల్లో జయము మాకు ప్రసాదించి మా ద్వారా మీరే మహిమ పొందమని అయ్యా, ఈ వాగ్దాన ఫలము ఖచ్చితంగా మేమందరం మా జీవితాలు అనుభవించినట్లుగా కృప చూపించి సహాయము చేయమని బిడ్డలందరినీ కృపచేత బలపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.